అలా సతీష్ ఏంటి మొత్తానికి పిఠాపురం బాగా ఆసక్తి కొనసాగుతా ఉంది. పేరు మార్పు దగ్గర నుంచి దాదాపు నేతలకు సంబంధించినటువంటి దాంట్లో పేరు మారుస్తాము, పేరు మార్చుకుంటాము, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాము, పేరు మార్చుకుంటామని చెప్పినటువంటి నేతలు సైతం చాలా పేరు మార్పు కోసం నామకరణానికి ఏమంటుందని ఋషి గారు నామకరణానికి సంబంధించి ముహూర్తాలు పెట్టారు. ఆ ముహూర్తాలకు సంబంధించినటువంటి అందరినీ కూడా రెడీ చేసినట్టున్నారు. ఏంటి సతీష్ నామకరణ మహోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుందా? ఆ బయట తీసుకోండి, అంతకుముందు ముద్రగడ పద్మనాభం గారు చెప్పినటువంటి బయట తీసుకోండి. ఆ బయటకు సంబంధించినటువంటి ఇంకో బయట కూడా దానికి రిలేటెడ్గా ప్లీజ్ పీసీఆర్ రైట్. నెక్స్ట్ చెప్పండి సతీష్. ఓవరాల్ కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకొస్తారు. మరీ ముఖ్యంగా కూడా పిఠాపురం నియోజకవర్గం కోసం ఓవరాల్ ఎంటైర్ దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అంటే ఇక్కడ ఎంత మెజారిటీ రాబోతుంది అనే దానిపైన కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 1:30 కల్లా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి రిజల్ట్ అనేది బయటికి రాబోతుంది. ఈ రిజల్ట్ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న పరిస్థితి. దీనికే ఇప్పటికే కిర్లంపూడి సంబంధించి ఈరోజు సాయంకాలం 6 గంటలకు కూడా ఒక ముహూర్తం కూడా ఖరారు చేసిన పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. ముద్రగడ పద్మనాభం పేరును తన కొత్త నామకరణగా మార్చుకోవడానికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు కూడా ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అంటే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతుంది, ఆ పిఠాపురం నియోజకవర్గంలో మెజారిటీ ఎంత రాబోతుంది అనే దానిపైన కూడా ఒక వేడిగా వాతావరణం అయితే నెలకొని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ గోదావరి జిల్లాకు సంబంధించి ఈరోజు వాతావరణం కొద్ది చల్లగా ఉన్నప్పటికీ కూడా, ఎండలు తగ్గినప్పటికీ కూడా అభ్యర్థులలో మాత్రం వేడి రెట్టింపుగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి కూడా మంచి వేడి ఉత్కంఠ వాతావరణంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే మొత్తం ఈ రాజమహేంద్రవరం సంబంధించి కావచ్చు, కాకినాడ కావచ్చు, అలాగే అమలాపురం 3 జిల్లాలకు సంబంధించి కూడా అభ్యర్థులందరూ కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవడం జరుగుతుంది. ఇప్పుడే పోస్టల్ బ్యాలెట్ కూడా స్టార్ట్ అయిన పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. మరికొద్దిసేపట్లో 8:30 సమయానికి ఈవీఎం ప్యాడ్స్ కూడా అవి కూడా స్టార్ట్ అవబోతున్నాయి. అయితే ఇక్కడ నుంచి కౌంట్ డౌన్ మొదలైంది సార్. గంటకి కూడా పోలింగ్ సంబంధించి అప్డేట్స్ ఏం జరగబోతున్నాయి, ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ అభ్యర్థికి సంబంధించి ఓటింగ్ ఏ రకంగా రాబోతుంది, ఎవరు గెలుపు ఎవరు ఓటమి అనే దానిపై ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొని చెప్పుకోవచ్చు సార్. పూర్తి స్థాయిలో కూడా మొత్తం 3 జిల్లాలకు సంబంధించి కావచ్చు, అటు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఈ 34 నియోజకవర్గాల్లో మొత్తం ఓవరాల్గా రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ 34 నియోజకవర్గాల్లో వచ్చే సీట్లపై కూడా పూర్తిగా ఆధారపడి ఉన్న పరిస్థితులు కొంచెం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కువ మెజారిటీ కూటమి వైపు ఎక్కువ మెజారిటీ వస్తుందా అనే దానిపై కూడా పూర్తిగా అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిన పరిస్థితి. అంటే గోదావరి జిల్లాలకు సంబంధించి కూటమి మెజారిటీ గట్టిగా ఉందని చెప్పేసి ఆల్రెడీ ఫిక్స్ అయింది. దాంతోపాటు కూడా పూర్తిగా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడిప్పుడుగా దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా పూర్తిగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. గోదావరి జిల్లాలో దాదాపు 3 జిల్లాలకు సంబంధించి కూడా 4,000కి పైగా పోలీస్ సంబంధించి అధికారులు, బందోబస్తు, సిఆర్పిసి మొత్తం వీళ్ళందరూ కూడా కేంద్ర బలగాలను కూడా ఇక్కడ దింపడం జరిగింది. పూర్తి స్థాయిలో డ్రోన్ కెమెరాస్ అలాగే సీసీ కెమెరాస్ ఆధ్వర్యంలో కూడా పిన్ టు పిన్ మొత్తం ఎవరిని చెక్ చేసి లోపల పంపిస్తున్న పరిస్థితి ఈ 3 జిల్లాలు నెలకొని చెప్పుకోవచ్చు సార్. ఓవరాల్గా ఈ జిల్లాలకు సంబంధించి అంటే పిఠాపురం, కాకినాడ అలాగే కోనసీమ జిల్లా వీటిగా చూసుకుంటే ప్రధానంగా కూడా చర్చ అంతా కూడా పిఠాపురంలో ఏం జరుగుతుంది. ఒకసారి బయట వచ్చిందా ముద్రగడ పద్మనాభం గారు బయట వచ్చిందా? ఆసక్తికరమైన బయట వచ్చిందా బయట? రైట్ ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పిఠాపురం కూడా వెళ్ళబోతున్నట్టు. ఆల్రెడీ వర్మ గారు లోపలికి ఇప్పుడే కౌంటింగ్ దాంట్లోకి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా వర్మ గారు బాగా ఉత్సాహంగా ఉన్నారు. మొత్తానికి పూజల మీద పూజలు ఉత్సాహం, ఆయన మామూలుగా దూకుతూ ఉన్నాడు. సరే ఇప్పుడే మనకు అందుతున్నటువంటి దాని ప్రకారంగా పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 154 కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి దాంట్లో పోస్టల్ బ్యాలెట్స్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించి కంప్లీట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక 21 పోస్టల్ బ్యాలెట్స్ కొనసాగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్స్లో 107 స్థానాలలో ఆధిక్యత కొనసాగుతూ ఉంది. అదేవిధంగా 20 స్థానాల్లో జనసేన పార్టీ ఆధిక్యత కొనసాగుతూ ఉంది. ఇక నెక్స్ట్ 27 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధిక్యతలో ఉన్నట్లుగా తెలియజేస్తుంది. మొత్తానికి చూసినట్లయితే వన్ సైడ్గా ఏదైతే జరిగినటువంటి దాంట్లో ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్స్లో కూడా వన్ సైడ్ లీడ్ కనపడుతున్నటువంటి దృశ్యాలు తెలియజేస్తూ ఉన్నారు. మొత్తానికి ముద్రగడ పద్మనాభం గారు బయట ఒకసారి ప్లే చేయండి. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే
పద్మనాభం కాదు నా పేరు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే ఆహా. పద్మనాభం కాదు నా పేరు, ఆహా. పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఓహో పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఓహో అది ఇప్పుడు ఎన్నికల్లో పిఠాపురం